మనం పత్యపురం వార్డులో 8వ నెంబర్ వార్డులో ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉన్న నివసించే వాళ్ళు గిట్టంగా ఇండ్లలోకి పోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మనకు. ఈ చిన్నపాటి వర్షానికే ఉన్న డ్రైనేజీ కాస్త ప్రస్తుతం ముందు అండర్ డ్రైనేజీ ఉండే అండర్ డ్రైనేజీని కూలగొట్టి దాన్ని హైడ్ చేసి ఇప్పుడు నూతన అండర్ డ్రైనేజీ ఓపెన్ డ్రైనేజ్ నిర్మించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు కాస్త చూసి డౌన్ ఎక్కడుంది, ఎత్తు ఎక్కడ ఉందనేది చూసి దాన్ని కొద్ది అండర్ డ్రైనేజ్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న అండర్ డ్రైనేజ్ కంటే ముందున్న డ్రైనేజే వీళ్ళకు మంచిగా ఉందని వీళ్ళు అంటారు. కానీ ఇప్పుడు అధికారులు మాత్రం ఏదో అభివృద్ధి అని చెప్పుకుంటూ వచ్చి అండర్ డ్రైనేజ్ తీసేసి ఓపెన్ డ్రైనేజ్ పెడితే ఈ నీళ్ళంతా ఎక్కడ పోతే ఒకసారి మీరే గమనించాలి. ఇక్కడ డౌన్ ఉంది, అక్కడ చూస్తేనేమో పోలేని పరిస్థితి వాటర్ ఉంది. మరి దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? మరి ఇంజనీరింగ్ కాదు, అక్కడ అటు కాంటాక్ట్ కాదు, ఏదో వేస్తున్నారు పోతున్నారు వాళ్ళు. కానీ ఇటు ప్రజల సమస్యలు వస్తే మరి ఎవరు సాల్వ్ చేస్తారు? కాంటాక్ట్ బిల్లు రాగానే కాంటాక్ట్ కనిపించాడు. ఇక్కడ మున్సిపల్ అధికారుల ఫోన్ చేసిన 4 రోజులకు 5 రోజులకు చేస్తున్నాం అనేది తప్పించి వాళ్ళు చేసిన పాపన పోలేదు. ఇటు వీళ్ళు ఇంట్లోకి పోవాలన్నా వీళ్ళ పరిస్థితి ఒకసారి చూడండి. వాళ్ళు పొద్దుదాకా పని చేయవచ్చు, పొద్దుమేకి ఇంత కూడు తిందామన్నా కానీ వాసనకి ఎవరైనా తింటారా? అధికారులు ఒక్కసారి ఇక్కడ వచ్చి మీరే చూడండి, ఒకసారి మీరు వచ్చి చూస్తే తెలుస్తాగా, మీకన్నా అర్థమవుతుంది కదా. ఒకసారి చూడండి వాళ్ళ ఇంట్లోకి పోనీకి ఎలా ఉంది పరిస్థితి. ఆ వానకు ఆ నీళ్ళు పడ్డ నీళ్ళకు ఆ గోడంతా ఇల్లు చూడండి ఒకసారి. ఆ ఇల్లు అంతా చూసి ఆ ఇల్లు ఇంత నాని ఇల్లు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది. దీని ఇలా పరిస్థితి ఉంటే ఇలా ఇప్పటికైనా అధికారులు కానీ ఇటు మున్సిపల్ కమిషనర్ కానీ వెంటనే తక్షణమే స్పందించి వీళ్ళకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీకు సమస్య ఎట్లా? ఈ నీటి వల్ల మాకు సమస్య చాలా ఎక్కువైపోతుంది అన్న. ఇలా ఈ నీటి వల్ల మొత్తం పదన వచ్చేస్తుంది. మేము ఏం చేయలేకపోతే మున్సిపాలిటీ వాళ్ళకి ఆల్రెడీ కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేసే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు, ఏం చేస్తలేరు. నీళ్ళు చాలా ఉండిపోతున్నాయి. మోరి కట్టారు, మేము ఇంకా రోడ్ వేస్తారేమో అనుకున్నాం. రోడ్ వేయటం వేయట్లేదు. ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు ఏదైనా చర్య తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంట్లోకి వెళ్ళడం చాలా వరకు అసలు ఇంట్లోకి రావడానికి వస్తలేదు. ఇలా ఏమి పాములు విట్టంగా వచ్చే విధంగా తెలియదు అన్న. ఇది మొత్తం ఎట్లా వాటర్ మొత్తం లీక్ అయిపోయింది. ఏం చేయలేకపోతున్నాం. మేము ఏదైనా పెట్టినా మోటార్ పెట్టినా తీద్దామన్నా రావట్లేదు. నీళ్ళంతా ఎక్కడ మోర్ నీళ్ళు ఇవన్నీ అన్ని మోర్ నీళ్ళే. మస్తు ఎట్లాంటి దోమలు వస్తున్నాయి, పండుకోవడానికి రోగాలు విధంగా వచ్చేటవి ఉంటుంది. వచ్చేవారు ఎట్లా ఉంటాం చెప్పు. రావడానికి వస్తారు ఎవరు చుట్టాలు విధంగా ఎవరు రాలేకపోతారు. ఇటగా ఎట్ల నుంచి అక్కడనే మళ్ళీ వెళ్ళిపోతారు ఈ వాటర్ని చూసి. మొత్తం మోర్ నీళ్ళే. అట్లా ఇంట్లో ఉండాలనిపిస్తుంది. మేము ఆల్రెడీ రూమ్కి శంకర్పల్లి మాట్లాడుకున్నాం. రూమ్ రెంట్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినాం. ముందుకి వర్షాకాలం వస్తుంది, ఇంకా మడిగా అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది. ఆ మోర్ ఎంత అయితే నిండిపోతుంది, ఆ మోర్ దాకా అయిపోతుంది వాటర్. ఇంట్లోకి అన్ని వాటర్ వచ్చేసినాక ఏం చేయలేము మేము. ఇంట్లోకి మొత్తం వచ్చేస్తాయి వాటర్. పెట్టడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. కాంట్రాక్టర్ వచ్చి చూశారు రాములన్న వాళ్ళందరూ, మా సర్పంచ్ రాములన్న వచ్చారు, కౌన్సిలర్ రాములన్న చూసారు, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఏం చెప్పాలి, 5 సంవత్సరాల నుంచి నీటిలో వేగుతున్నాం సార్. ఎవరు వచ్చినా కానీ ఇది పట్టించుకోవట్లేరు. ఇప్పుడు గెలిచిన ఆయనకు కూడా ఎన్నిసార్లు పోయి కంప్లైంట్ చేసినాం. ఆమె సెక్యూరిటీ మేడం కూడా చూపించినాము. ఇంట్లోకి పాము వస్తే కూడా చెప్పిన, ఇట్లా పాము వచ్చింది మేడం ఇట్లా చూడండి ఒకసారి. ఇంట్లోకి వచ్చింది, ఇంట్లో మొత్తం పదనే సార్. ఇప్పుడు అసలు ఇంట్లో ఉండాలని కూడా లేదు. ఏమన్నా రెంట్ కన్నా తీసుకొని బతకాలనుకుంటున్నాం. మరి ఏం చేయాలి? నీళ్ళే, అక్కడి నుంచి నీళ్ళే, ఇంటి చుట్టుముట్టు నీళ్ళే. మొత్తం ఇల్లు మొత్తం గోడలు పైదాకా నాన్ని. అవి ఎప్పుడు కూలుతాయో కూడా తెలుస్తలేదు. ఎన్ని రోజుల నుంచి సమస్య వస్తుందా? 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా శ్రద్ధ తీసుకోవట్లేరు ఇక్కడ. 5 సంవత్సరాల నుంచి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళిండ్రేమన్నా మీరు? తీసుకోవాల్సిన కొత్త చాలాసార్లు చెప్పినాము. ఇంటికి వెళ్ళి కూడా చెప్పొచ్చినాము. ఇక్కడ మున్సిపల్ ఆఫీసులో ఈడ కూడా చెప్పినాము. కానీ ఎవ్వరు కూడా శ్రద్ధ తీసుకోవట్లేరు. ట్యాక్సులు కట్టించుకుంటున్నారు. ట్యాక్సులు మాత్రం 6 నెలలకు మాత్రం కరెక్ట్గా ట్యాక్సులు మాత్రమో ఎప్పుడు పైన వేసుకోరు. ఇది మాత్రం కరెక్ట్. ఎప్పుడు ఆపరు. ఇప్పుడు ఈ మోరుగట్టిన నుంచి అయితే ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది. నీళ్ళు ఎక్కడ పోతలేవు, అక్కడ పోతలేవు. ఇంట్లోకి రానికి వస్తలేదు, చేయనికి వస్తలేదు. ఇంట్లో ఆల్రెడీ ఒక పాము తిరుగుతుంది. మొన్న వీడికి వచ్చింది, జర్రైతే అడుగు పెడుతుంటే అట్లనే. అట్లా కూడా ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం మేము. ఇక మా ఇంట్లో మూ పిల్లలు ఉండరు. ఇక మా పిల్ల ఒక్కటి ఇక ముసలామె.
ఇక నేను పనికి పోయి వచ్చినట్టే ఇప్పుడు జరసేపు పండుకుంటే మళ్ళీ సాయంత్రం పనికి పోతా. అట్లా అవుతుంది. మాకు చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. వీళ్ళన్నా చర్త తీసుకొని చేస్తారేమంటే వీళ్ళు కూడా చర్త తీసుకుంటలేరు. ఇట్లా ఊరే పట్టించుకోకపోయినాక ఇంకేం ఎవరికి చెప్పుకుంటాం. ఈ దోమలు ఈగలు గొయ్యకలు రోగాలు వచ్చి కొట్టుకుపోయేటట్టున్నాం సార్. మేము ఈ ఫుడ్డు తినబుద్ధి అయితే లేదు, పక్కకు నిద్ర వస్తలేదు. పిల్లలు పసి పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. రోగాలు వచ్చి వస్తే మాకు ఎవడైతాడు, మాకు ఎవరు చేస్తారు? ఎంత పరిస్థితి ఉన్నది ఘోరం. చూడబుద్ధి నడవనీకి 2 ఇండ్లకైతే నడవనీకినే వస్తలేదు. ఇలా అయితే ఆనకాలం అయితే మొత్తమే ఉండదు. ఊరు ఇడిసబెట్టి పోవాల్సిందే ఉన్నది. ఎవరు పట్టించుకున్నది. ఈ ఊరు ఇడిసబెట్టి కూడా చూడండి సార్, ఒక్కసారి ఇండ్లకి వచ్చి చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది. ఘోరం ఉన్నది. చూడవలసిన కాబిల్ మోరి కూడా చూస్తున్నారు పోతున్నారు. మోరి కట్టిరు, నీళ్ళు వనిక చేయలేరు. నీళ్ళు అట్లా నిలబడిపోతున్నాయి. మీదికి అనుకుంటూ పోయి మా ఇంట్లో అన్ని కిందికే దొక్కారు. వానకాలం అయితే ఇక మాకు ఇంట్లోకి వస్తాయి, ఇంట్లోకి నీళ్ళు. ఈ ఎండాకాలం ఇట్లుంటే మాకు ఆనకాలం ఏం పరిస్థితి? మేము ఇండ్లు పెట్టుకోవాల్సిందే. ఎవరు కూడా వస్తలేరు. మోరి అంటేనేమో మీదికి కట్టిరు, పోయినరు. అది అట్లనే ఉన్నది. ఇంకా రోడ్డును చూసుకొని మోరి కట్టలేరు. మొత్తం కుండీలు మొత్తం నిండిపోయినాయి నీళ్ళు.